అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చాను. నేను చిన్న ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నాయన, అందరూ ఈ దినము నాడు మిమ్ములను శిలువ మీదకి ఎక్కించినారని అనేక మంది ఆయా డినామినేషన్స్ వారు అది ఒక ఆచార సాంప్రదాయంగా భావిస్తూ ఏది ఏమైనాను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదే మొచ్చలు మేము కూడా ఈ దినము నాడు ఈ యొక్క దానిని ఆధారంగా చేసుకుని ఆ సిలువలో ఉన్నటువంటి విశిష్టతను, ఆ సిలువ యొక్క ప్రభువానైన ప్రత్యక్షతను తెలుసుకొని నిమిత్తమై మేము కూడా చేరువచ్చినాం. ఎవరైతే ఇంకా నూతనంగా వచ్చినారో, ఆ సిలువ యొక్క విశిష్టత తెలియనటువంటి వారు ఉంటే మీరు వారితో ఈ సమయం ముందు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసునైన నన్ను క్షేమకరంగా మిరియాలగూడ నుండి తీసుకుని వచ్చినావు. అక్కడ విడిచిపెట్టి వచ్చినటువంటి సంఘమును, ఆ దీపస్తంభమును నీ దాసుడు ప్రభువానైన గిడియోను బలపరచుము. ఆత్మీయ జీవితములకు ఏది అవసరమో, క్రొత్త వారికి ఏ సందేశము సిలువ ద్వారా దాగి ఉన్నటువంటి ఆ మర్మమును బోధించుడు కొరకాయి నీ దాసుని బలపరచుము. నన్ను కూడా నీ సోపుతో ప్రోక్షించుము. నన్ను పవిత్రునిగా చేయము. నీ పరిశుద్ధాత్మతో నింపుము. నా నోట మీరు బూరగా ఉండి మాట్లాడుతారండి. వచ్చిన పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు. ఇంకా రావలసిన వారిని తోడుకుంటారండి. ఇక్కడ సంఘము, సేవకుడు, బాధ్యతగల సహోదరులు, విశ్వాసులు అందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని నన్ను మరొకసారి బలహీనుడైన నన్ను నీ పునరుద్ధాన శక్తి చేత బలపరిచి సంపూర్ణమైనటువంటి కృప చేత నన్ను ఆవరింపచేసి మీరే మాట్లాడుతురమ్మని మహిమయు ఘనతయు ప్రభావాలను మీకు ఆరోపించుచు మా ప్రభువును నీ ప్రియ కుమారుడు మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన దివ్యమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఇక్కడ చదవబడినటువంటి ఈ భాగంలో ఒక మాటను మనం ఇక్కడ చూస్తాం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను నేను. ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఉద్దేశం అక్కడ తెలియచేయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, ఒక ఆచార సాంప్రదాయ పద్ధతిగా ఏదో 40 days లెంట్ డేస్ అని ఉపవాసం ఉండి దాని ద్వారా ఏదో మేలు పొందుతున్నటువంటి ఆ నిశ్చయిత కొరకు ఈ లోకంలోనికి రాలేదు ఆయన. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం. అంటే అనేకులు కూడా ఏ స్థితిలో ఉన్నారు? విమోచింపబడిన స్థితిలో ఉన్నారు. అనేకులంటే లోకంలో ఉన్నటువంటి వారందరూ. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుడు లోకమును అంటాడు. లోకం అంటే మనుషులు కనుక లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, జగత్తు పునాది వేయబడక మునుపే మిమ్మల్ని ఏర్పరచుకున్నానంటాడు. అంటే మానవాళ్ళందరి కొరకు. ఇక్కడేమంటున్నాడు? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము అర్పించటానికి వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు ఈ భూలోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కూడా ఏ విధంగా ఉన్నారంటే, విమోచన లేనటువంటి స్థితిలో ఉన్నారు. మానవుడి యొక్క పరిస్థితిని ఒక్కసారి మనము ఆలోచన చేస్తే, వాడు విమోచింపబడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎవరు కూడా ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగు చేసేటువంటి వారుగా లేరు. కోడెల యొక్కయు మేకల యొక్కయు
ఆ రక్తము ద్వారా ఏ పాపి కూడా విమోచింపబడలేడు. సామాన్యముగా చెప్పవచ్చునని అక్కడ క్రింద భాగంలో అంటాడు. సామాన్యముగా చెప్పవచ్చును, రక్తము ద్వారానే విమోచన కలుగుతుందంట, పాప క్షమాపణ కలుగుతుంది. పేతురు, అపోస్తలుడైన పేతురు గారు ఏమంటున్నాడు? పిత్ర పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లు మీరు క్షయమగు వెండి బంగారముల చేత విమోచింపబడలేదు గాని అంటాడు, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగురా అంటాడు. ఎరుగురా అంటాడా, ఎరిగినారంటాడు. ఎక్కడ ఎరుగురా అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇంకా దానిలో ఉన్నటువంటి సత్యం, దానిలో ఉన్నటువంటి విలువ వారికి తెలియట్లా. మనం కూడా చాలా మంది రక్షించబడుతున్నాం అనుకుంటాం, రక్షింపబడ్డామని చెప్పుకుంటాం, కానీ ఆ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం ప్రియులారా. అందుకే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులను తాను ఉద్దేశించి ఆ మాట మాట్లాడుతూ వచ్చినాడన్నమాట. కనుక ఈ దినము నాడు సార్వత్రికంగా ఒక పండుగ వాతావరణం కనబడుతూ ఉంటది. దీన్నే మంచి శుక్రవారం అంటారు. ఈ శుక్రవారం నాడు శిలువ మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎత్తబడినారని, ఆయన ఈ లోకంలోనికి ప్రతిగా, మన మానవుల యొక్క ప్రతిగా విమోచన క్రైదనాన్ని చెల్లించడానికి వచ్చినారని సెలవిస్తున్నారు. మంచిదే, దాని వర్తమానాన్ని తర్వాత చూస్తాం. అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనంగా ఈ లోకంలోనికి వచ్చింది. సరే, ఆయన విమోచించడం ద్వారా మనకు కలిగినటువంటి మేలులే. విమోచించబడ్డాం. ఒక జైలు నుండి ఒక ఖైదీ విమోచించబడ్డాడు అనుకోండి, వాడికి ఏం మేలు కలుగుతుంది చెప్పండి? జైలు నుంచి విడుదల వాడికి ఏం మేలు కలుగుతుంది? ఫస్ట్ ఒక జైలు నుండి ఒక ఖైదీ విడిపించబడితే వాడికి ఏం మేలు కలుగుతుంది? తన వారిని చూసుకునేటువంటి మేలు కలుగుతుంది. జైల్లోనికి వెళ్ళిన తర్వాత తన వారు ఎవ్వరూ ఉండరు. ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఏమీ కనపడదు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ కొన్ని టీవీస్ లో ఈ యొక్క సీరియల్స్ ఇవి పెడుతున్నారే కానీ ఇంతకుముందు అలాంటిది ఏమి లేదు. లోపలికి వెళ్ళాడంటే బయటికి సంబంధం వాడికి లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ బయట వారితో ఏమవుతుందంటే సత్సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి, మంచి సంబంధాలు ఏర్పడతాయి. అలాగే మనం విమోచించబడితే మనకు కలిగే మేలు. దేని ద్వారా మనం విమోచించబడ్డాం? దేని ద్వారా మనం విమోచింపబడ్డాం? ఇందా చదువుకున్నాం. దేని ద్వారా విమోచింపబడ్డాం? ఎవరి ద్వారా విమోచింపబడ్డాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి ద్వారా విమోచింపబడ్డాం? ప్రశ్న, ఎవరి ద్వారా విమోచించబడ్డాం? ఎందుకంటే మనం అందరం దేవుని ఎరిగినటువంటి వారిమే. ఎవరో కొత్త వాళ్ళు ఒకళ్ళారు ఉంటే ఉండొచ్చేమో, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దేవుని ఎరిగినటువంటి వారుగానే ఉంటున్నారు కదా. ఏమేస్తున్నామని ప్రశ్న, దేని ద్వారా విమోచించబడ్డాం? క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డాం. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేనికి విమోచించబడ్డాం? దేనికి విమోచించబడ్డాం అంటే పాపం అనే దాని ద్వారా కట్టబడ్డాం. పోయిన ఆదివారం మీకు వర్తమానం చూడండి. పాపం అనేటువంటి కట్లన్నీ కూడా విప్పబడ్డాయి. చనిపోయినప్పుడు ఆ కట్లు చాలా బిగువుగా ఉంటాయి. చనిపోయినప్పుడు కట్టిన కట్లు చాలా బిగువుగా ఉంటాయి. ఒక మనిషి చనిపోతే ఆ కట్టిన కట్లు ఊడదీయాలంటే చాలా కష్టం, అవునా కదా? మీరు చెప్పండి. బాడీ బిగుసుకున్నప్పుడు ఫస్ట్ మనం కడతాము, రాగానే మూతికి కడతారు, నోరుకి కడతారు, తర్వాత దాన్ని తీయాలంటే బాడీ ఎంత కూడా బిగుసుకుపోతే కనుక కష్టమవుతుంది. యేసు ప్రభు వారు ఆ కట్లన్నింటిని కూడా ఏం చేస్తున్నాడంటే చాలా ఈజియెస్ట్గా విప్పమని చెప్తున్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు కట్లను విప్పుడి. ఆ కట్లన్నీ విప్పివేయబడ్డాయి. ఈ దినము నాడు మనకు కూడా కట్లు కట్టబడ్డాయి. మన ఆలోచనలు కట్లు కట్టబడ్డాయి. తలకి, మన నోరుకి కట్లు కట్టబడ్డాయి. మన మాటలకి, మన చేతులకు కట్లు కట్టబడ్డాయి. మన చేష్టలు, మన కాళ్ళకు కట్లు కట్టబడ్డాయి. మనం నడిచేటువంటి ద్రోహం. ఈ కట్లన్నీ కూడా విప్పబడ్డాయి. ఇప్పుడు ఈ కట్లన్నీ విప్పబడి ఏ విధమైనటువంటి మేలు జరిగింది? కాళ్ళ కట్లు విప్పబడ్డాయి. ఎక్కడికి వచ్చినాం?
దేవుని సన్నిధిలోనికి వచ్చాం. నోటి కట్లు విప్పబడ్డాయి, దేవుని ఆరాధిస్తున్నాం. చేతి కట్లు విప్పబడ్డాయి, పవిత్రమైన చేతులెత్తి దేవుని ప్రార్థన చేస్తున్నాం. తలకట్లు విప్పబడ్డాయి, మన ఆలోచనలన్నీ కూడా ప్రభువుని గురించి ఆలోచన, ప్రభువుని గురించి ఆలోచన. అంతకుముందు మన తలంపులన్నీ కూడా ఎలా ఉన్నాయి? మన తలంపులన్నీ కూడా దేవునికి ఆయాసకరంగా ఉన్నాయి, దేవునికి విరోధ భావాన్ని తీసుకుని వచ్చాయి. అందుకే అన్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయంలోని తలంపులనియు కేవలము చెడ్డవనియు యెహోవా చూచి చాలా సంతాపం నొందినాడట. అంటే మానవుడి యొక్క తలంపులు అన్ని కూడా ఎలా ఉంటాయంటే చాలా చాలా దుష్టమైనటువంటివిగా ఉంటాయి. ఆ తలంపులన్నీ పోయినాయి. కనుక ఈ కట్లన్నిటి నుండి విడిపించబడి ఒక్కొక్క దాని ద్వారా ప్రభువుని ఘనపరుస్తూ ఇలా గణపరచాలని ప్రభువారి లోకంలో. అందుకే ఆయన క్రయధనముగా అర్పిస్తూ వచ్చినాడు, తన ప్రాణమునే క్రయధనముగా అర్పిస్తాడు. తన ధనవంతుడై తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను రిక్తుడుగా చూస్తాడు. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. సమస్తమును ఈ భూలోకములో విడిచిపెట్టి భూలోకములోనికి తన ప్రాణమును క్రయధనముగా అర్పించడంలో ఉద్దేశం ఏమిటంటే కట్టబడినటువంటి నీ కట్టుని విడిపించబడి ఆయనను మహిమపరచబడాలని ఆయన క్రయధనముగా మన ప్రాణమును ఆ రక్తమే నీ ప్రతి పాపమును నీ కట్టులన్నింటినీ. కనుక ఆయన రక్తము చిందించుకుని మన పాపములకు విమోచన క్రయధనముగా విమోచన కలిగేటువంటిది. కనుక ఆ రక్తం నీ కట్లన్నిటిని విడిపించి ఆ రక్తం ఏం చేసిందో చూద్దాం. రెండు జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇప్పుడు మనము ఇది ఓవరాల్ గా మనం చేరినప్పుడల్లా ప్రభువుని ఆరాధించాలి గనక ఆరాధనలోనికి వెళ్తున్నాం అన్నమాట. చూడండి 7వ వచనం. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు ఏం కలిగిందంటే క్షమాపణ. అపరాధము దోషముకు తేడా ఉందా? అపరాధముకు దోషమునకు తేడా ఉందా? మీరు చదువుకున్న వాళ్ళు చెప్పాలి. నేనేదో ఆ సమయంలో ఆ సంవత్సరాలు ఏదో డిగ్రీ చదువుకున్నాను, మీరు ఇప్పుడంతా టెక్నికల్ లేదా? అపరాధమునకు దోషమునకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్? అపరాధమునకు దోషమునకు మీకు బాగా అర్థమవుతానని చెప్తాను నేను. మనం ట్రైన్లో ప్రయాణం చేస్తాం, అక్కడ ఒక బోర్డు కూర్చుంటాం, అపరాధ రుసుము. దేనికి? చైన్ లాగినప్పుడు సరైన కారణం లేకుండా మీరు చైన్ లాగితే మీకు చేసిన నేరాన్ని బట్టి అపరాధ రుసుముగా 500 రూపాయల నుండి ఎక్కువగా జరిమానా విధించబడవచ్చు, లేకపోతే 2 ఏళ్ళు జైలు శిక్ష వేయబడవచ్చు. అని ఇప్పుడు దీని అర్థం ఏంటి? నీకు ఒక హెచ్చరిక ఇవ్వబడినప్పుడు ఆ హెచ్చరికను మీరి చేసేటువంటిది అపరాధం. ఒక మన ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, ఐపీసీ. ఆ చట్టంలో కొన్ని ఉంటాయి. ఆ వాటన్నిటిని మనము తెలిసి కూడా దాని ప్రకారము జీవించకుండా మనం తప్పు చేసామనుకోండి, దానిని అపరాధం అంటారు. అంటే తెలిసి చేసేటువంటిది అపరాధము, తెలియకుండా మానవ జన్మతో వచ్చినటువంటిది దోషం. అందుకే దావీదు అన్నాడు కదా, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. అందుకు అపోస్తలుడైనటువంటి యోహాను కూడా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మరణ కారణము కలిగినటువంటి పాపము ఉంది,
మరణకరణము కాని పాపం కలదంటాడు. దానికి చాలా డిఫరెన్స్ ఉంది, అర్థం ఉంది. కనుక తెలిసి చేసేటువంటిది అపరాధము, తెలియకుండా మన స్వతహాగా చేసేటువంటిది దోషం. అందుకే ఆ పాపము మనకు సంక్రమించినది కనుకనే ఆ పాపంలో నువ్వేం పాలిభాగస్తులు కాలేదు. దాని గురించి కూడా వివరణ చేస్తూ వచ్చినాడు అపోస్తలుడైన పౌలు. రోమీయులకు రాస్తున్నాడు 5వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి ఎలాగ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ ఏమైందంటండి? నువ్వేమైనా పాపం చేసావా? ఒక మనుషుడి ద్వారా ఆ పాపం అనేటువంటిది నీ పుట్టుకతో వచ్చింది, అదే నీకు దోషం. అందుకే యెషయా భక్తుడు అంటాడు, మీ పాపములు ఏమైపోయినాయంటండి? దేవునికి నీకును ఏమన్నాయి? అడ్డముగా వచ్చినాయి. రక్షింపనేరకుండాట్లు ఆయన చేతులు పురచకాలేదు, విననేరకుండాట్లుగా ఆయన చెవులు మందగిలలేదు. కనుక ఈ దోషము, ఈ పాపం అనేటువంటిది మన పుట్టుకతో మనకు సంప్రాప్తమైనటువంటిది. దోషము, అపరాధం అనేటువంటిది మనకు తెలిసి చేసుకున్నటువంటి తప్పు. ఏది ఏమైనా ఆ దోషము, ఆ అపరాధమే ఈ రెండు మానవుడికి సంబంధించినవి గనక ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మన కోసం ఆయన ఆకాశమునకును భూమికి మధ్యలో వేలాడుతూ తన సింహాసనాన్ని ఈ లోకంలోకి వచ్చి ఈ మానవుడికి విమోచన, ఆ పాపములకు, ఆ దోషములకు క్షమాపణ కలుగు చేసి ఆ రక్తము ద్వారా విమోచన కలుగు చేస్తూ కట్లు విప్పబడ్డాయి రక్తము ద్వారా. తర్వాత ఏమైందంటే మన అపరాధములకు క్షమాపణ కలుగుతూ. మూడవదిగా మనం చూసినప్పుడు ఆ యొక్క రక్తము ద్వారా మనకు ఏ విధమైనటువంటిది కలిగిందో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక, ఆయన యందు ఆ సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తండ్రి అభిష్టమాయెను. అంటే ఇప్పుడు ఏం కలిగింది? రక్తం చూపించడం ద్వారా. మూడవదిగా ఏం కలిగిందంట? మీకు అర్థం కావట్లేదండి, నా భాష తెలంగాణ కాదు, నేను ఆంధ్ర వాడిని, ఆంధ్ర భాషను మాట్లాడుతున్నాను. వాళ్ళైతే ఎలా మాట్లాడతారు? ఏం అర్థం కాలేదా? అట్లా మౌనం నిమ్మలంగా ఉన్నావేంటి? మంచిగా కూర్చున్నావు, ఏం అర్థం కాలా? బుర్రకెక్కలా? యాదిగిరాలా? అంటారు. నేను అలా ఏం మాట్లాడతా, మన భాష మాట్లాడుతున్నాను కదా. ఏం కలిగిందంటే ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా మనకేం కలిగింది? సమాధానం. అందుకే మనం ఆ రక్తం ద్వారా సమాధానం కలిగిందని బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఇక్కడ తీసుకుంటా ఉంటాం, ఇక్కడ పాట పాడుతూ ఉంటారు, సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం. ఎంత పాడినది? చెప్పనా సఖ్యమైన సంతోషం. ప్రశ్న కూడా వేస్తాం మళ్ళీ అదే దినాలేమని, ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నాలో యేసు వచ్చినందున. ఏమొచ్చాడు? యేసు ప్రభువు తనలోకి వచ్చినాడట, తన హృదయాన్ని మొత్తం కడిగి వేసినాడట, హృదయంలో దాగినటువంటి కలవరం మొత్తం తీసివేసినాడట. ఎప్పుడైతే నీ నోటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనే నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నామని ఆయనను చనిపోయిన స్థితిలో నుండి ఎట్లాగా లేపుతారో ఆ వెంటనే తన హృదయంలో ఏమవుతుందంటే అండి? సంతోషం, సమాధానం, కలవరం పోతుంది. అందుకే రక్షించబడిన వెంటనే మనం బాప్తిస్మానికి ముందు మనందరి వరకు నిల్చోబెట్టి చెప్తారు, నీకు ఎవరితోనైనా అసమాధానముగా ఉందా? నీ తల్లిదండ్రులతో, నీ అత్తమామలతో,
నీ కుటుంబీకులతో, నీ రక్త సంబంధీకులతో, నీకెవరికైనాను, ఎవరితోనైనాను సమాధానం లేదా? అయితే ఒక పని చేయి. నీకు ఒకవేళ ఈ దినాన్ని గుర్తు రాలేదేమో, నువ్వు వెంటనే వెళ్ళిపోయి నన్ను క్షమించే. ఈ సంగతి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మొట్టమొదటి రక్షించబడ్డాను. రక్షించబడిన తరువాత నా భార్య రక్షణలోనికి వచ్చింది. నేను బెరాకాలోనే రక్షించబడ్డాను. నా భార్య రక్షించబడింది. రక్షించబడిన తర్వాత ఏం జరిగిందంటే, నేను ట్రైన్కి వెళ్తున్నాను. ఇక బిడ్డలు తీసుకుని, నాకు ముగ్గురు ఆడపిల్లలు అనమాట. వాళ్ళు రెడీ చేసుకుని నేను తీసుకుని వెళ్తున్నాను. ఈ అమ్మాయి కనబడట్లేదు ఇంట్లో. ఎక్కడికి వెళ్ళింది అమ్మ వచ్చిన తర్వాత వెళ్దాంలే అంటే, డాడీ టైం అవుతుంది అంటారు పిల్లలు. సరే వెళ్దామరా, అమ్మకు మాట చెప్పి వెళ్దామరా అన్నాను. ఈలోపు మా మిస్సెస్ వచ్చి, ఎక్కడికి వెళ్ళావు అమ్మాయి అన్న అంటే, మెక్క దగ్గరికి వెళ్ళాను. దేనికి మక్క దగ్గరికి అన్న? మక్క మా ఊర్లో నుంచి అవుతానగర్లో నుంచి, మాదైతానగర్. అంటే ఎందుకు వెళ్ళానంటే, మెక్కతో నాకు సమాధానం లేదు, వెళ్ళి మెక్కను కాళ్ళు కొట్టుకుని క్షమించమని వచ్చాను. నేనేం చెప్పలే తనకి. అంటే తను చూసింది చాలా అనుభవాలను. అక్కడ బెరాకాకి రోజు వస్తుంది, చూసింది ఆ అనుభవాలన్నింటినీ. ఓహో, మనం బాప్తిసం తీసుకోవాలంటే ఎదుటి వారితో మనకేముండాలి? సమాధానం. బాప్తిసం తీసుకుని ఇన్ని సంవత్సరాలైనా, ఎంత సీనియారిటీ వచ్చిన ఇప్పుడు వరకు మనకేముంది? సమాధానం ఉందా? సేవకుడితో విశ్వాసం ఉండదు, విశ్వాసకి సేవకుడితో ఉండదు. వీళ్ళిద్దరు పోటీ పడతా ఉంటారు. ఎక్కడ చెప్పండి? సేవకుడేమో పులిపీఠం మీద వాక్యం ద్వారా పోటీ పడుతూ ఉంటారు, విశ్వాసేమో ప్రార్థన ద్వారా పోటీ పడతారు. వీళ్ళ సమాధానం అక్కడే తెలుస్తూ ఉంటది. అరవిందం గారు ఒక దినాన ఐతానగర్ వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, సమాధానం అంటే ఒక ఆమంట, నేను చచ్చిన కుక్కను అయ్యా, నేను అది ఇదేనని ఆరాధన చేస్తున్నాను. ఆరాధన అయిపోయిన తర్వాత ఈయన అన్నాడంట, ఓ చచ్చిన కుక్క అన్నాడంట. చచ్చిన కుక్క, నువ్వే చెప్పడానికి చచ్చిన కుక్క? నేను కృత మాట చచ్చిపోయావు కదా అన్నింటిలో, మరి ఎందుకు లెగుస్తుంది నీకు? బ్రతికిన కుక్క ఎందుకు అవుతున్నావు? సరే అయితే ఒక మాట చెప్తాను, ఓ బ్రతికిన కుక్క అంటాను అన్నాడు. యేసుక్రీస్తు వారిని మన హృదయంలో తన రక్తం మన ప్రతి పాపమును కడిగినప్పుడు, ఆ రక్తము ద్వారా మనకేం కలుగుతుందంటే సమాధానం. ఈ సమాధానమే కనుక నీలో లేకపోతే నీలో రక్షణ కార్యము, నాలో రక్షణ కార్యము జరగలేదు. There is no doubt at all. నా తల్లి ప్రభు దగ్గర ఉంది. నా తల్లి అంటే ఆత్మీయమైనటువంటి తల్లి అన్నమ్మ అంటే. నాకు తెలిసినంత వరకు ఆమె అంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళది ముఖస్థితి చేసి చెప్పట్లేదు, ఎక్కడికి వెళ్ళినా నా సాక్ష్యంలో ఆమె ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరితో ఆమె సమాధానంగా ఉంటుంది. బెరాకాలో ప్రతి ఒక్కరితో మొకాన ఒక దినాన ఒక వ్యక్తి మాట్లాడుతుంటే చక్కగా నవ్వుతూ సమాధానం చెప్తుంది. సిగ్గుతో తలదించుకున్న రోజులు ఉన్నాయి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం తన రక్తం ద్వారా మనకు కలిగినటువంటి మూడవ మేలు ఏంటంట? సమాధానం. రెండవది, ముందు నుంచి వెనక నుంచి ముందుకు వస్తున్నా, మన అపరాధములకు క్షమాపణ. మొట్టమొదటిది, మన కట్లన్నీ కూడా విప్పబడ్డాయి. నాలుగవదిగా చూస్తాం, రండి జ్ఞాపకం చేసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను, చాలండి, మన కొరకు ఆయన అర్పణగా బలిగా అర్పించిన ద్వారా, ఆ రక్తము ద్వారా, ఆ బలి అవటం ద్వారా, రక్తము ద్వారా మనము ఏమైపోయినామంటే అండి, పరిమళ వాసనం అయిపోయినాం. పరిమళ వాసన ఉన్న చోట ఏమొస్తాయి? బటర్ఫ్లైస్ వస్తాయి, సీతాకోక చిలుకలు వస్తాయి కదా, అన్ని పుష్పాలు ఉంటాయి. మకర
మకరందం లేనటువంటి పుష్పాలు ఉంటాయి, పిచ్చి పుష్పాలు. మకరందాన్ని ఇచ్చేటువంటి పుష్పాలు కూడా ఉంటాయి. దాని మీదకి సీతాకోక చిలుకలు వాళ్తాయి. అంటే ఇది మనకేం చెప్తుందంటే మన సాక్ష్యాన్ని. మకరందం ఎక్కడుందో అది ఆకర్షించబడుతుంది అనమాట. అది ఎక్కడున్నా, ఆ పుష్పం ఎక్కడున్నా కానీ దానిలో మకరందం ఉంటేనే ఆ చిలుక అక్కడ వెళ్ళి వాళ్తుంది, లేకపోతే వాళ్ళదు. అలాగే నువ్వు ఎక్కడున్నా నీ సాక్ష్యం బాగుంటే నిన్ను ఆకర్షిస్తారు ప్రజలు. నీ సాక్ష్యం బాగుంటే నీ భార్య మార్చబడుతుంది, నీ సాక్ష్యం బాగుంటే నీ భర్త మార్చబడతాడు, మీ ఇద్దరు సాక్ష్యాలు బాగుంటే నీ పిల్లలు మార్చబడతారు. ఇలా ఉండటం కోసమే ఆయన మనకు తన రక్తంలో ఏం చేసినట్టండి, ఇది రావట్లేదా, తన రక్తమును మన కొరకు చిందించి మనము ఇతరులను ఆకర్షించేవారు కాదు. మనము ఇతరులను ఆకర్షించు, మన కుటుంబాలన్నీ ప్రభువుని సేవించటానికి మన సాక్ష్యం బాగుంటాయి. అపోస్తల కార్యాల్లో ఒక ఆమె ఉంది, 16వ అధ్యాయంలో. ఆమె పేరు లూదియా. ఆ లూదియా ఏం చేసిందంటే అండి, మొట్టమొదటి ఆమె వెళ్ళి ఆమె సాక్ష్యం ద్వారా తన భర్తను, తన బిడ్డలను, అందరిని, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా, చాలా చక్కని మాట అంటది, శ్రేష్టమైన మాట. అయ్యా, నా యందు మీరు విశ్వాసం ఉంచిన ఎడలా నా ఇంటికి వచ్చి చూడండి, నేనును నా కుటుంబం అంతా కూడా బాప్తిస్మము తీసుకున్న వారనే. ఈ సాక్ష్యం మనకుందా? ఆరాధనలో కూడా హెచ్చరిక తీసుకోవచ్చండి. ప్రతి వర్తమానంలో హెచ్చరికలు ఉంటాయి. కనుక ప్రభు యొక్క రక్తం మన సాక్ష్యాన్ని మార్చేసింది. కొన్ని డినామినేషన్లు అంటారు, సాక్ష్యం చెప్పురా బాబు అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? సాక్ష్యం, నేను యవన దశలో ఉన్నప్పుడు కత్తి పట్టుకుని రోడ్డు మీదకు వస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటి? నువ్వు కత్తి పట్టుకొస్తే దేవునికి మహిమ కలిగిద్దా? హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవునికి మహిమ కలగాలి. లేకపోతే ఇంకా నేను ఆడపిల్లలు వెళుతుంటే నా యవన దశలో, అబ్బో ఇక వారిని చూస్తే హల్లెలూయా అంటే దేవునికి మహిమ. అది ఇది కాదు సాక్ష్యం. అవన్నీ జాంతానాయి. నీ పాత స్థితి అంత వద్దు. అందుకంటున్నాడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. సమస్తం, మన మాట, మన పొందిక, మన నడవడిక, మన తలంపులు, మన ఆలోచనలు, మన నడవడిక అంతా కూడా మారిపోవాలి. తిమోతి గారు ఎక్కడ కూడా తన సాక్ష్యంలో ఎవరి చేత రక్షించబడ్డానని ఎప్పుడు చెప్పడు. విన్నారా? మీరందరూ వినుంటారు ఆయన సాక్ష్యం. ఆయన పేరు చెబుతాడు, నేను బొంతల రామచంద్రమూర్తిని, వాళ్ళ నాన్న పేరు అదని ఇదని చెప్తాడు. నా పేరు కృష్ణమూర్తి, మా నాన్న పేరు రామచంద్రమూర్తి, నేను తిరగని గడపలేదు, తిరగని ఎక్కని గుడి లేదు, నేను దిగని గడప లేదు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ దివ్యమైన గ్రంథములో నుండి నాతో అలాడ్జిలో మాట్లాడు. ఎక్కడ కూడా ఎవరిని గొప్ప చేయడు, తాను గొప్ప చేయబడ్డాడు. సమస్తమును క్రొత్త ఆయనే. అంటే సాక్ష్యంలో చెప్పొద్దని నేను కాదు. అంటే గడిచిపోయినటువంటి జీవితం మరలా మనలోనికి రాదు. పాత జీవితాన్ని మరలా మనం నెమరు వేసుకోకూడదు. చదువు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయం 22వ వచనం. 4వ అధ్యాయం 22వ వచనం. కావున ప్రాచీన స్వభావం ఏం చేసిందంటే మనల్ని చెడిపోయిన వారిగా చేసింది, మోసపూరితమైనటువంటి వారిగా చేసింది. వదులుకొని చదువమ్మా. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడు.
స్వభావం, నూతనమైనటువంటి కోపం ఉంది. అందుకే అంటాడు అక్కడ మళ్ళీ వెంటనే అక్కడ చెప్తాడనమాట, సమస్త దూషణయు చూడండి, కోపపడుడు గాని పాపము చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, సూర్యుని అస్తమయం వరకు మీకు కోపం ఉండకూడదు. ఇవన్నీ ప్రాచీనమైనటువంటి స్వభావం. ప్రాచీనమైనటువంటి స్వభావంలో ఎన్ని లక్షణాలు దాగి ఉన్నాయంటే మనలో మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 మొత్తం దాగి ఉన్నాయి. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 13 రకాలైనటువంటివి దాచిపడి ఎక్కడుంటాయి? పై కనపడు ఇవన్నీ కూడా హృదయం లోపల నుండి వస్తాయి. శిష్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తాడు యేసు ప్రభు వారు. కనుక మన పాతవన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడంటే నూతన పరుచున్నాడు. ఏ ఒక్కడు కూడా ఉంచలేదండి, ఏ ఒక్కడు కూడా ఉంచలేదు. సమస్తమును కొత్తగా చేశాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి, యేసు రక్తము సమస్త దుర్నీతి నుండి, సమస్తం ప్రతిది పాతదైనటువంటి ప్రతిది కూడా పాతది కనుక వేసుకుంటే మనం ఆ తిత్తులంట, ఆ పాత దాంట్లో క్రొత్త ద్రాక్షారసాన్ని పోస్తే తిత్తులు పగిలిపోతాయి. అంటే జీవితమే దేనికి పనికిరాంది. అప్పుడు ఏమంటారంటే వీడు వ్యర్థుడు అని అంటారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, నా నోట నుండి మిమ్మును ఉమ్మి ఏమంటున్నాడు, మీరు చల్లగానైనా ఉండండి, వెచ్చగానే. నులివెచ్చని జీవితం మనకు వద్దు. అలాగా ఉంటే నా నోటి నుండి మిమ్మల్ని ఉమ్మి వేస్తాను. ఉమ్మి ఎప్పుడు వేస్తాం? ఉమ్మి చాలా విలువైనటువంటిది. ఉమ్ము ద్వారా చాలా రెసిస్టెన్స్ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఉమ్మి బయటకు వస్తే వాడు ఒక పెద్ద వ్యాధి కలిగిన వాడు, టీబీ వాడు అంటారు వాడిని. ఆ ఉమ్మిలో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ, ఆ బలమంతా పోగొట్టుకున్న తర్వాత వాడు చనిపోతాడు. అంటే వ్యర్థుడైపోతాడు. వ్యర్థమైనటువంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటామా? వీడు ఎప్పుడైతే చచ్చిపోతాడో తీసుకెళ్ళి బయట వేస్తాం. వ్యర్థుడమైపోతాడు, పనికిమాలిన వారం అయిపోతాడు. వ్యర్థగా ఉన్నటువంటి చెత్తని ఎవడు లోపల పెట్టుకోడు. మనం తిడతా ఉంటాం మన బిడ్డల్ని, ఏదైనా చెత్త రే నీకేమైనా బుద్ధి ఉందంటరా బాబు, ఇక్కడేసినంటే బయటపడి, దేనికి పనికిరాదు. ఎంత చక్కగా మాట్లాడతాం, అది దేనికి పనికిరాదు. మరి నువ్వు దేనికి పనికి వస్తావు? పనికి రావటానికి కదా, ఆయనకు ఇష్టపడే పాత్రగా నిన్ను చేసుకున్నాడు కదా, నిన్ను ఒక మంచి సాక్ష్యంగా ఈ లోకంలో ఉంచడానికి తన రక్తాన్ని కార్చున్నాడు కదా. ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే మన జీవితం ఏంటి? మనకు యేసు రక్తం మన సాక్ష్యాన్ని మార్చేసి మన పరిమళ వాసనగా చేసుకోవచ్చు. యేసు రక్తం ద్వారా ఇంకొక మేలుని మనం చూద్దాం రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ అధ్యాయము 15వ వచనం. మరియు అపరాధముల వలనను మన మీద రుణముగాను మన విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి. దేని ద్వారా చేవ్రాతను తుడిచేశాడు? రక్తము ద్వారా. ఏ చేవ్రాత ఉంది అక్కడ? ఒక చేవ్రాత రాయబడి ఉంది నెబుకద్నెజరు కాలంలో. మెనే టేకిల్, నువ్వు త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు. అంటే సాతాను చూపిస్తున్నాడు, ఇదిగో వీడు నాకు రుణంగా ఉన్నాడు, వీడు చేసిన పాపాలు ఏంటో తెలుసా? ఇదిగో రుణపత్రం. ఒక ప్రామిసరీ నోటు తీసుకుని వచ్చినాడు, ఒక అధికారికంగా చూపిస్తున్నాడు. సరే అయితే ఏం చేస్తావు? ఈ పాపం ఎలా తీసివేస్తావు? తీసివేస్తాను, నా రక్తం ద్వారా తుడిచివేస్తాను, కనపడిద్దా చూసుకో. సవాలు విసిరినాడు, మేకులతో కొట్టేసినాడు. మరి అన్నడు కూడా ఆ వ్రాత కనబడకుండా, ఆ పాపం కనబడకుండా, సాతాను మీద దాన్ని రుజువుగా తీసుకుని రాకుండా
తన రక్తము చేత ఏం చేసినాడంటండి? తుడిచివేసి. అంటే నీ పాపము ఎన్నటికీ కనబడకుండా, జ్ఞాపకము చేయబడకుండా, స్మరణకు రాకుండా రక్తము ద్వారా చేస్తూ కీర్తనాకారుడు అంటాడు, తూర్పునకు పడమర ఎంత దూరమో అలాగే ఇంకో మాట అంటాడు, మన పాపములన్నీ కూడా తన వీపు మీద కూడా వేసుకున్నాడు. కనపడకుండా వేసుకున్నాడు. వీపు మీద ఎలా వేసుకుంటాడు? ఆయన వీపు నువ్వు చూడగలుగుతావా? అబ్బాయి పేరేంటాను? సురేంద్ర, జోయల్, ఏ వేలు? ఆయన వీపు ఎలా కనపడింది నీకు? వీపు చూడగలవా? నా వీపుని చూస్తావా? ఎట్లా చూస్తావు నా వీపుని? నేను వెనక చూడగలుగుతావు, నువ్వు వచ్చేది నా వెనకైన చూడగలుగుతావు. మరి ఆయన వీపుని ఎందుకు చూడలేవు? ఆయన వీపుని ఎందుకు మనం చూడలేవు? ఆకాశం ఏంటంటే ఆయనకి సింహాసనం, భూమి ఏమైంది? పాదపీఠం. నువ్వు ఆకాశానికి ఎక్కెళ్ళాలి ఆయన వీపు చూడాలి. అంతే కదా? ఆకాశానికి ఎక్కెళ్ళాలి. నువ్వు ఆకాశానికి ఎక్కి అట్లా నిలబడి చూడగలుగుతావా? కింద పడతావా? వెళ్ళటమే నీకు కష్టమయ్యా. అంటే ఎవడు సమీపించరాకుండా, ఎవడు దగ్గరకు రాకుండా, చూడకుండా, ఇది నీ పాపమని ఎత్తి చూపకుండా తన రక్తము చేత వాటన్నిటిని కూడా ఏం చేసినట్టండి? కనుక ఇప్పుడు ఎన్ని చూసినావు? 4 అయ్యా, 5 చూసినాము. ఆపరేటర్ మేక్ ఆపరేటర్ 5 చూసినాం. 2 కాదు కదా, మాకే ముందుకు అట్లా పెట్టారంటే మీరు అసలు వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారా, లేకపోతే మైండ్ ఇక్కడుండి బాడీ ఇక్కడుండి మైండ్ ఎక్కడ ఉందో? సహజంగా లేడీస్కి ఎక్కడ ఉంటుంది అంటే వంటగదిలో ఉంటుంది. మనకి అలా అక్కడ ఉంటుంది. మనకి క్రికెట్ గ్రౌండ్లోనూ. కనుక మొట్టమొదట మన కట్లు విప్పబడ్డాయి. రెండవది మన అపరాధములకు క్షమాపణ కలిగింది. మూడవది సమాధానం కలిగింది. నాలుగవది పరిమళ వాసన అవుతూ వచ్చినాం. ఐదవది ఏం చూసినాం? ఇప్పుడు పాపము తుడిచివేయబడింది. రక్తము చేత ఆ పాపం అనే చేవ్రాత తుడిచివేయబడింది. ప్రియులారా, ఒక డస్టర్ తీసుకున్నట్లుగా డస్టర్ తీసుకుని అక్షరాలను తుడిచివేసి కనబడతాయా? ఇప్పుడు ఇంకా చాలా సింపుల్ కుర్తీలు వచ్చింది, డిజిటల్ బోర్డు వచ్చింది కదా, ఎవరికి అట్లా పెడితే చాలు, అది కనపడదు, మాయమవుతాయి. చెయ్యాల టచ్ చేస్తే ఎంత గొప్ప దేవుడు ఆయన! మన కొరకు ప్రాణమును క్రయధనముగా చేయుటలో మనకు కలిగిన మేలు ఏంటంటే 5 అనుభవాన్ని చాలా ఉన్నాయి. మనం ఆయన కుమారులుగా స్వీకరించబడుతూ వచ్చినాం. 7వదిగా ఆయన రక్తము చిందించడం ద్వారా ఆయన ఆరాధించే ఆరాధికులు అయిపోయినాం. అపోస్తలుడైన పేతురు అంటాడు, 1 పేతురు 2:9 రాజులైన యాజక గుంపులో చిందింపబడకపోతే ఈ మేలుని మనకు కలిగేది కాదు. ఈ దినం నాడు మనం చాలా
ఖైదముల ద్వారా ఆ రక్తం చిందించబడి ఆ రక్తం ద్వారా ఈ వేలుని కలిగిన గుర్తెరిగినటువంటి వారు ఎందుకు ఏ ఇచ్చి వచ్చి నా స్థితిలో ఈ వెళ్ళి నా స్థితిలో కొంత పౌల కోసం జ్ఞాపకం చేస్తుంది. రోమాపత్రిక 3:10 నుండి 14 వచ్చింది. మానవుడి యొక్క స్థితి జ్ఞాపకం కనుక మానవుడు ఈ స్థితిలో ఉంటే నీ విధేయత వలన, నీ విమోచన ఖైదముల ద్వారా, నీ రక్తం ద్వారా నీకు మేలు కలుగుతుంది. ఎవ్వరు కూడా నా కొరకు ఇలాంటి మేలు చేసి మేలు పొందాలి, రక్తం చూపించుకోవాలి, ఆ రక్తాన్ని చూపించాలి. ఆ పరిశుద్ధమైన అమూల్యమైన నిర్దోషమైన స్వల్పమైన జ్ఞాపకం తీసుకుంటాను. నా ప్రార్థనకు క్షమాపణ